అవునండి, సేమ్ హోటల్లో మనకి ఇస్తారు కదా దోశకి, ఇడ్లీకి, సేమ్ అలానే చేసుకోవచ్చు మనం కూడా ఇంట్లో. సో అలా సాంబార్ ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తున్నాను. దానికి ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సాంబార్ చేయడానికి ముందుగా మనము ఒక ఉల్లిపాయ కాదండి, పెద్దది కాబట్టి నేను హాఫ్ తీసుకున్నాను, చిన్నదైతే ఒకటి తీసుకోవచ్చు. ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం. తర్వాత 2 టమోటాలండి. టమోటాలు బాగా వాష్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేసుకొని. టమోటాలని కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుందాం. చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి. ఇలా క్యూబ్స్లా కట్ చేసిన తర్వాత టమోటాను కూడా పక్కన తీసి పెట్టుకుందాం. తర్వాత కొద్దిగా చింతపండు తీసుకొని నానబెడుతున్నాను. కొద్దిగా నీళ్ళు వేసుకొని నానబెట్టండి చింతపండు సాంబార్ చేసే ముందు. అలా అన్నీ కట్ చేసిన తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 4 స్పూన్ల నూనె వేసుకుందాం. ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె వేడి కావాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, సాంబార్ కూడా బాగుంటుంది టేస్ట్. తర్వాత 8 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటున్నాను. అలా వెల్లుల్లి రెబ్బలు కొంచెం అట్లా ఫ్రై అయ్యాక ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయను కూడా వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు, చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత కొద్దిగా పసుపు, వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్ బాగా గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు మనము పక్కన ఇలా కందిబ్యాళ్ళు మెత్తగా ఉడికిపెట్టుకొని ఇలా రాముకోవాలి. 1 గ్లాస్ కందిబ్యాళ్ళు తీసుకున్నాను నేను సాంబార్ చేయడానికి. వాటిని ఒక విజిల్ 2 విజిల్ అలా వేయించిన తర్వాత ఇలా పెట్టుకోవాలి. చూసారా, ఉల్లిపాయ ఇలా వేగిపోవాలి మనకు. తర్వాత ఇందులోకి టమోటా వేసుకుంటున్నాను. టమోటాను కూడా చాలా ఫ్రై చేసుకొని అవసరం లేదు, జస్ట్ అలా కొద్దిసేపు ఒక 2-3 సెకండ్స్ అట్లా మిక్స్ చేసుకొని ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, దాన్ని బాగా పిసుక్కొని ఆ చింతపండు నీళ్ళను కూడా ఇందులో వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాము చింతపండు నీళ్ళు వేసుకొని. కొద్దిసేపు అలా ఒక 5 సెకండ్స్ అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. మీకు కారం ఇంకొంచెం కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత సాంబార్ పొడి 2 స్పూన్లు వేస్తున్నాను. ఇలా కారం పొడి, సాంబార్ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఫ్లేము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సిమ్లో పెట్టుకోండి, లేదంటే మనము కారం పొడి, సాంబార్ పొడి వేసాం కదా మాడిపోతుంది, కాబట్టి కొద్దిగా సిమ్లో పెట్టుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ముందుగా పెట్టుకున్నాం కదా కందిబ్యాళ్ళు, అది కూడా వేసేసుకుందాము. తర్వాత అందులోనే 1 గ్లాస్ నీళ్ళు వేసి ఆ నీళ్ళు కూడా దీంట్లోకి వేసేసుకుందాం. తర్వాత ఇంకొక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను.
వేసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసేయండి. తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకుందాం. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని జస్ట్ పొంగొచ్చేంత వరకు స్టవ్ పైన ఉంచుకొని పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా, ఇలా మనకు పొంగు రావాలి. నిజంగానే హోటల్ సాంబార్ లాగా ఉంటుందండి టేస్ట్ ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నాకు కామెంట్ చేయండి.